చెప్పాను కదండి, ఈ రెండు చక్కగా టిఫిన్లో కూడా బాగుంటుందని. మరి నేనైతే టిఫిన్లో వేసుకుంటున్నాను చూడండి. కొంచెం నేతి బీరకాయ పచ్చడి, అలాగే తోటకూర, టమాటా పప్పు, ఈ రెండు టిఫిన్లో వేసుకుంటున్నాను. చపాతీలోకి పుల్కాలోకి కూడా బాగుంటుంది. చక్కగా ఇట్లా పచ్చడి నంచుకుని తింటే ఎంత బాగుంటుందండి. బీరకాయ పచ్చడి ఎప్పుడు పుట్నాల పచ్చడి అని, మరి శనగుండ్ల పచ్చడి అనైనా ఇలాంటివి కూడా చేసుకోవాలి కదా. చాలా బాగుంది. మీరు కూడా చక్కగా ఇలా పప్పులో ఇలా నంచుకొని తినండి, కమ్మగా ఉంటుంది. సూపర్గా ఉన్నాయి. మరి మీరు కూడా చేసుకొని సంతోషించండి. తోటకూర కట్టలు ఇలా చివర్లో కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకొని ఇలా సన్నగా తరుక్కోవాలి. 2 టమాటాలు, నాకు కొంచెం పప్పుకే కాబట్టి ఈ పప్పు శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకొని నీళ్ళు పోసుకున్నాను. 2 టమాటాలు వేస్తున్నాను. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. వీటిని ఇలా సన్నగా తరుక్కోవాలి. తరుక్కున్న తోటకూర కడిగి పెట్టుకున్న కుక్కర్ ఈ పప్పులో వేసుకోవాలి. వేయాలి, పచ్చిమిరపకాయలు కూడా వేయాలి. కొంచెం పసుపు, కొద్దిగా ఆయిల్ పొంగకుండా ఉంటుంది. కుక్కర్ గ్యాస్ కట్లు ఇలా ఫ్రిడ్జ్లో పెడితే సాగకుండా ఉంటాయి. కరెక్ట్గా కుక్కర్లో మనం స్టవ్ మీద పెట్టే ముందు వీటిని తీసుకొని పెట్టుకుంటే చక్కగా విజిల్ వెంటనే వస్తుంది. చాలామంది మా కరివేపాకు చెట్టు ఆకులు చూసి భలే బాగున్నాయి, ఫ్రెష్గా ఆకులు కూడా భలే పెద్ద పెద్దగా ఉన్నాయి, మాకు అంత పెద్ద ఆకులు రావట్లేదండి అంటున్నారు. నేను వీటికి ఏం చేయను, మామూలుగా కుడితి నీళ్ళు మీకు చాలాసార్లు నేను యూట్యూబ్లో పెట్టాను. ఓన్లీ మన ఇంట్లో వాడుకునే కుడితి నీళ్ళు కానీ అలాంటివే, బియ్యం కడిగిన నీళ్ళు అలాంటివే పోస్తాను. ఈ ఆకులు ఇలా వస్తాయి అంతేనండి. అన్ని పోసిన ఇలా ఆయిల్ వేస్తే కనుక పొంగకుండా ఉంటుంది. మీకు టిప్ నచ్చితే కనుక యూజ్ చేయండి. ఇది 3వ విజిల్, ఇందాక 2వ విజిల్ వచ్చింది. ఇంకా స్టవ్ కట్టేయడం అన్నమాట. ఆ పప్పుతో పాటు నేతి బీరకాయ పచ్చడి కూడా చేద్దాం అనుకుంటున్నా. పప్పుకి తాలింపు పెట్టాలంటే ఇదిగో చూసారా, ఈ ఆవిరంతా పోవాలి. ఇది కిందకి, ఈ బుడిపి కిందకి దిగేలోపు మనం బీరకాయ పచ్చడి చేసుకోవడానికి బీరకాయలు తరిగి పెట్టుకుందాము. మా పక్కన ఖాళీ స్థలంలో వచ్చిన నేతి బీరకాయలు అనమాట ఇవి. నేతి బీరకాయలు పచ్చడి చాలా బాగుంటుంది. చలికాలంలో ఈ నేతి బీరకాయలు బాగా వస్తాయి అన్నమాట. ఇవైతే మరి నవంబరు, డిసెంబరు, జనవరి వరకు కూడా పక్కన ఖాళీ స్థలంలో ఉన్న చెట్లు నేతి బీరకాయలు వస్తూనే ఉంటాయండి. మరి నేతి బీరకాయ పచ్చడి చేయడానికి ముందు వీటిని చెక్కు తీసుకొని ముక్కలు తరిగి పెట్టుకుందాము. ఈ బీరకాయలన్నీ ఇలా చెక్కు తీసి పెట్టుకోవాలి. ఇలా మొత్తం చెక్కు తీసి పెట్టుకుందాం. ఈ 2 బీరకాయలు అయితే బాగున్నాయి, ఒక బీరకాయ అయితే ముదిరిపోయింది. నేను ముదిరిపోయిన బీరకాయని ఏం చేస్తానంటే చూపిస్తారండి. ఇదిగోండి, ఇప్పుడు కట్టేసిన వాటిలో ఒక బీరకాయ ముదిరిపోయింది. దీనికి ఇలా తాడు కట్టాను. అంతకుముందు చెట్టుకే ముదిరిపోయిన బీరకాయ అండి ఇది. దీన్ని తీసుకొచ్చేసి ఇలా వీటికి దారాలు కట్టేసి ఇలా నీడలోనే ఆరబెడతాను. ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత వీటిని, దీంట్లో ఉన్న విత్తనాలు రాలిపోతాయి. కింద కొంచెం హోల్ చేస్తే విత్తనాలన్నీ రాలిపోతాయి. ఆ తర్వాత వీటిని మనం అంట్లు తోముకోవడానికి పీచులుగా వాడుకోవచ్చండి. అసలు మన స్టీల్ పీచులు అవి వాడతాం కదా, అవి చేతులు అసలు గీసుకుపోయి మంటలు పుడుతూ ఉంటాయి. కానీ ఇలా మనం నేతి బీరకాయలు ఇలా ఎండబెట్టుకొని ఆ పీచు కనుక మనం అంట్లు తోముకోవడానికి దానికి వాడితే మన చేతులు చాలా సేఫ్గా ఉంటాయి, చాలా స్మూత్గా ఉంటుంది. తోమేది కూడా చాలా బాగుంటుంది. ఇది నేను ఎండిపోయిన తర్వాత పీచు రెడీ చేసినప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను అన్నమాట ఒక వీడియోలో. 3 బీరకాయలు ఒకటి ముదిరిపోయింది కాబట్టి నేను ఒకటి మామూలు బీరకాయ వేసాను. ఇలా చెక్కున్నా కానీ ఏమవుతుంది, బీరకాయ పచ్చడికి బాగానే ఉంటుంది. ఇప్పుడు ఈ 2 బీరకాయలతో పాటు ఈ బీరకాయ కూడా వేస్తున్నా. వీటిని ముక్కలు చేసుకుందాం. పచ్చడికే కదండి, నైస్గా కట్ చేయాలి అని ఏం లేదు. ఒక చేతితో సల్లు పట్టుకున్నాను అనమాట, అందుకని నేను ఇలా చూపిస్తున్నాను. ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ముక్కలు అయితే అయిపోయినాయి. రండి ఇప్పుడు పచ్చడి చేసుకున్నాం. పప్పుకి తాలింపు పెట్టడానికి ఇంకా ఆవిరైతే పోలేదు. మనం కంగారుగా మనం ఇలా కింద గరిటె పెట్టి స్పూన్ పెట్టి విజిల్ని పైకని ఆవిరి పోవడం అలా చేయకూడదు. ఎందుకంటే అప్పుడు పప్పు లోపల సరిగా ఉడకదు. కాబట్టి అది పూర్తిగా దిగే వరకు ఉంటేనే బాగుంటుంది. ఈ మిరపకాయలు చాలా అంటే చాలా ఘాటుగా ఉంటాయి, అందుకే ఇన్ని ముక్కలకి ఈ మిరపకాయలే వేస్తున్నా. ఈ బీరకాయ ముక్కలు ఉడికిన తర్వాత ఏమవుతుందంటే కొంచెం చిన్నగా అయిపోతాయి కదండి, దగ్గరకు వచ్చేస్తాయి కదా, అప్పుడు మళ్ళీ మిరపకాయలు ఎక్కువ వేస్తే కారం ఎక్కువ అవుతుంది. ఈ మిరపకాయలు అయితే చాలా ఘాటుగా ఉంటాయి కాబట్టి కొద్దిగా వేసాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసాను. ఈ ఆయిల్ వేడైంది. ఇప్పుడు దీంట్లో మనం ఈ ముక్కలన్నీ వేస్తున్నాను. ఈ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇసుక ఉంటుంది కాబట్టి కొంచెం చింతపండు కడుక్కొని దీంట్లోనే వేసేస్తుంది. ఏ పచ్చడికైనా సరే చింతపండు లేకపోతే టేస్ట్ ఉండదు. ఒకవేళ చింతపండు మాకు పడదు అనుకున్న వాళ్ళు నిమ్మకాయ దింపుకోండి. కొంచెం పసుపు, సరిపడా ఉప్పు. ఇవన్నీ ఆవిరైతే ఇప్పుడు పోయింది, ఇది కిందకి దిగింది. పచ్చడికి కలుపుకుంటున్నాను. ముక్కలు అసలు కలుపుకుంటే ఉప్పు వేసాం కదా, తొందరగా మగ్గుతుంది. ఈలోపు పప్పు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము.
చూసారా? దీంట్లోకి సరిపడా ఉప్పు, కారం. నేను కళ్ళుప్పు వాడతాను, ఒక్కొక్కసారి సాల్ట్ కూడా వేస్తాను. ఎక్కువ కూరల్లో వేస్తా సాల్ట్. పప్పుకి పచ్చళ్ళకి ఎక్కువ కళ్ళుప్పే వేస్తూ ఉంటాను. దీన్ని చక్కగా కలుపుకుందాం. పప్పు కూడా చూడండి మెత్తగా ఉడికిపోయింది. మనం విజిల్ ఆవిరిపోయేదాకా కొంచెం కంగారు పడిపోయి ముందే తీస్తే బాగోదండి. అర్జెంట్ అనుకుంటే తీసుకోవచ్చు, తప్పేదేం లేదు. అప్పుడు విజిల్స్ ఎక్కువ పెట్టుకోవాలి. ఈ పప్పులో కూడా కొంచెం ఒక పిక్క చింతపండు వేస్తున్నా. చింతపండు వేస్తే టేస్ట్ ఉంటుంది. అందరూ వేసుకోరు, కొంతమంది వేసుకుంటారు, నేనైతే వేస్తాను. టమాటాలు కూడా ఉన్నాయి, అయినా సరే టమాటా పప్పు చేసినా కూడా చింతపండు వేస్తాను కొంచెం. ఎందుకు మరి వేస్తే టేస్ట్గా అనిపిస్తుంది నాకు. కలిపాం కదా, ఇప్పుడు తాలింపుకి పచ్చడిలోకి పప్పులోకి ఒకేసారి తాలింపు పెడతా. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం పచ్చడిలోకి వేస్తున్నాను, కొద్దిగా పప్పులోకి వేస్తున్నాను. దీన్ని కలిపెట్టుకున్నాము. ఉడికిపోయింది. మూత పెట్టక్కర్లేదు, మూత పెడితే మరీ నీళ్ళు ఎక్కువ నట్టు అయిపోతుంది. మూత పెట్టుకుంటే ఇలా తొందరగా ఇంకిపోతుంది. ఉడికింది కదా, ఈ ముక్కలన్నీ బాగా స్టవ్ పెట్టేద్దాము. ఇది బాగా చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి. బాండి కడిగి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేస్తున్నాను. పప్పుకి పచ్చడికి సరిపడా ఆయిల్, పక్కన రైస్ కూడా అయిపోతుంది. ఇది ఒక బాండీలో ఒక బేషన్లో తీసి పెట్టుకున్నా, చల్లారుతుంది పచ్చడికి. పప్పుకి పచ్చడికి సరిపడా తాలింపు గింజలు, మినపప్పు, పచ్చిపప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక 3 ఎండుమిరపకాయలు, చెట్టు నుంచి దూసుకొచ్చిన కరివేపాకు, గుమగుమలాడే ఎల్జీ ఇంగువ, తాలింపు చక్కగా వేగింది. ఇప్పుడు దీన్ని పప్పులోకి పచ్చడిలోకి వేద్దాం. స్టవ్ కట్టేసి మా అబ్బాయి అంటాడు, తాలింపు వేస్తే గుమగుమలాడాలమ్మా, తాలింపు దట్టంగా కనిపించాలి అంటాడు మా బాబు. మా పిల్లలిద్దరికి తాలింపు కంటికి ఇంపుగా కనిపించాలి, అప్పుడే వాళ్ళకి సంతోషం. తాలింపు దిట్టంగా కనిపిస్తుందండి. దీన్ని కలుపుకోవాలి పప్పు. అంటే దీంట్లోకి ఉడియాలు కానీ అప్పడాలు కానీ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ఈ తాలింపు వచ్చేసి పచ్చడికి సరిపోతుంది. పచ్చడి ఆ మొక్కలు చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి, ఈ కూరగాయ తొక్కలన్నీ ఇలా ఒక 2-3 రోజులకి ఒక కవర్లో వేసి ఉంచి ఆ తర్వాత మొక్కలకి వేస్తా. అంతేనండి, అంతకుమించి ఇంకేం వాడను. ముక్కలు అయితే చల్లారిపోయి మిక్సీ పట్టేశాను. దీన్ని ఇప్పుడు తాలింపులో వేస్తున్నాను. తోటకూర, టమాటా పప్పు, అలాగే నేతి బీరకాయ పచ్చడి. చూసారు ఎంత బాగున్నాయో, చూస్తేనే తినాలనిపిస్తుందండి. అలాగే ఈ తోటకూర, టమాటా పప్పు, మరి నేతి బీరకాయ పచ్చడి ఎంతమందికి ఇష్టం కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.